దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చేలునుగాక. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 66 అధ్యాయం 14 వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించబోతున్నాయి, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియబోతున్నాయి. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనబరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. దేవునికి స్తోత్రం. నిజమే, దేవుని హస్తబలము ఉన్నంత కాలము నీ జీవితంలో ఏ అపాయము రాదు. దేవునికి స్తోత్రం. దేవుని హస్తబలము నీ బ్రతుకులో ఉన్నంత కాలము ఎవరు నీకు విరోధంగా లేచిన, ఏ నరుడు నీకు విరోధంగా లేచిన, ఏ శత్రువులు నీకు విరోధంగా లేచిన, ఏ అనారోగ్యం నీకు విరోధంగా లేచిన, ఏ అప్పుల ఊబి నీకు విరోధంగా లేచిన, ఏ శ్రమలు నీకు విరోధంగా లేచిన, ఏ సమస్యలు నీకు విరోధంగా లేచిన, దేవుని హస్తబలం నీతో ఉన్నంత కాలం ఏ హాని నీ జీవితంలో జరగదు 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 అని మరొక మారు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని హస్తబలం ఉంటే జరిగేటటువంటి రెండు అద్భుతాలు ఏంటంటే నీ హృదయం ఉల్లసిస్తుంది. చాలామంది రోజుల్లో మాకు మనశ్శాంతి లేదు డాడీ, మాకు నెమ్మది లేదండి, మా జీవితాలకి సుఖం లేదండి, మా బ్రతుకులకు ఆనందం లేదండి, మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కావట్లేదండి, మా జీవితం ఏంటో మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారండి, వారి బ్రతుకులను బట్టి వారి భవిష్యత్తును బట్టి చాలా వేదన పడుతున్నారు, చాలా దుఃఖపడుతున్నారు, చాలా ఏడుస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎంత నువ్వు వేదన పడుతున్నావో అంత ఉల్లసించబోతున్నావు, ఎంత నువ్వు శ్రమ పడుతున్నావో అంత నువ్వు సంతోషించబోతున్నావు. ఎందుకో తెలుసా? దేవుని హస్తబలము నీ జీవితంలోనికి దిగి రాబోతుంది. అలాగునే మీరు ఇంకో విషయం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మీ యొక్క ఎముకలు లేతగడ్డి వలె. నిజమే, ఎముకలకు పట్టిన కుళ్ళు నజరేయుడని యేసు ఎలాగ విడిపిస్తారు. కాబట్టి లేతగడ్డిని చూడండి, అది ఎంత ఆశీర్వాదం. దాన్ని చూడగానే ఒక సంతోషం. అంటే లేతగడ్డి మొదరగడ్డిగా మారాలి అని అంటే దానికి ఇంకా ఎలాగైతే సమయం ఉందో, అలా నూతన ఎముకలను, నూతన జీవితమును, నూతన బ్రతుకును, నూతన భవిష్యత్తును దేవుడు నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. యెహోవా హస్తబలము నీ ఎడల కనబరచబడబోతుంది. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా దైవ సేవకులు ఉంటే, దైవ సేవకులందరికీ నేను ఒక మాట చెప్తున్నాను. నీ సేవను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నీ సేవను బట్టి నువ్వు ఏడుస్తున్నావేమో, నీ పరిచర్య నిందింపబడుతుందేమో, నీ పరిచర్య ఒకవేళ దేవుడు అప్పగించిన నీ పరిచర్యలు లేనిపోని అబండాలు, మాటలు, భయంకరమైన నిందల, అవమానాలు నీకు విరోధంగా వస్తున్నాయేమో. కానీ పర్వాలేదు, నీవు నమ్మిన నీ దేవుడు ఎన్నడూ నీ చేయి విడిచిపెట్టువాడు కాదు. నీ తల్లి అయిన నిన్ను మరిచిన నీ సేవను మాత్రం దేవుడు మరువడు. నీ తండ్రి నిన్ను విడిచిన నిన్ను మాత్రం దేవుడు విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ వాగ్దానం ప్రకారంగా నీ జీవితంలో కొనసాగమని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. అప్పుడు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. యెహోవా హస్తం నీ మీద ఉన్నంతకాలం ఏ శత్రువు నిన్నేమీ చేయలేడు. ప్రభువా స్తోత్రం. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ అయ్యా నీ హస్తబలము కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడే వారి పిల్లల మీద నీ హస్తబలం దిగునుగాక, వారి కుటుంబాల మీద నీ హస్తబలం దిగునుగాక, వారి కుటుంబాల మీద నీ ఉన్నతమైన అభిషేకం దిగునుగాక, వారి కుటుంబాల మీద నీ ఉన్నతమైన ప్రసన్నత దిగునుగాక. ఇప్పుడే నీ హస్తబలము వారి జీవితంలో దిగి వచ్చి, ఇదిగో లేత గడ్డి వలె వారి జీవితాలు మార్చబడి, ఇదిగో వారి హృదయాలు ఉల్లసించే కృప యేసు నామములో కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకు దీవెనకరంగా మార్చండి. మహిమకరంగా ప్రభా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ, మీరే తాకమని, ముట్టమని, బలపరచమని యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చేలునుగాక. మీకు ఒక గొప్ప శుభవార్త చెప్పడానికి ఈవేళ మీ ముందుకు రావడం జరిగింది. ఈ నెల అనగా ఆగస్టు 2024 సంవత్సరం, ఈ సంవత్సరంలో మన 19వ తారీఖు, 20వ తారీఖు, 21, 22, 23, 24 ఇంచుమించు 6 దినములు మనోహరములైన ఉపవాస పండుగలు అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో జరగబోతున్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ ఈ కూడికలకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆత్మీయమైన సేవకులు, బలమైనటువంటి వర్తమానం, బలమైనటువంటి ఉపదేశం ఈ 6 దినాల్లో అనుగ్రహించబడబోతుంది. అనేక మంది ప్రజలు ఈ మీటింగ్స్కి రాబోతున్నారు. కాబట్టి 19వ తారీఖు అనగా సోమవారంతో ప్రారంభించబడి శనివారం సాయంత్రంతో ముగించబడుతుంది. ఖచ్చితంగా ఈ మీటింగ్స్కి మీరు హాజరు కమ్మని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు అన్నాడు, చేయి విడిచిపెట్టండి, ఖచ్చితంగా ఈ మీటింగ్స్కి రండి. మీ దుఃఖ దినములు సమాప్తములు కాబోతున్నాయి. మీరు అనేకులకు దీవెనకరంగా మార్చబడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించబోతున్నారు.